హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని రాజుల స్టైల్లో తయారు చేసుకునే మటన్ పులావ్ తయారు చేద్దామండి. ఇది ఒక్కసారి ఇలా మటన్ పొరిటి తయారు చేసుకునే ఈ పులావ్ రుచి చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం మనం 1 కేజీ మటన్ తీసుకోవాలండి. లేతగా ఉండాలి కొంచెం. ఇలా ఉండే కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకొని కేజీ మటన్ తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు, అంటే 1 స్పూన్ పడిందండి ఉప్పు. అలాగే పులావ్ మసాలా 1 స్పూను, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం కరివేపాకు వేసి ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఈ మసాలాలు, ఈ ఉప్పు, కారం, పసుపు, అలాగే ఆయిలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిసేటట్టుగా మటన్ ముక్కలకి బాగా పట్టుకునేటట్టుగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని అవన్నీ కూడా 2-3 నిమిషాలు నానబెడదాం. మినిమం 5 నిమిషాలు నానబెట్టండి. అలా నానుతుంది. నానిన తర్వాత మనం మీడియం సైజువి 3-4 ఉల్లిపాయలండి, 3 ఉల్లిపాయలు కానీ 4 ఉల్లిపాయలు కానీ తీసుకొని ఇలా మసాలా ఉల్లి రుబ్బుకోవాలండి. ఓన్లీ ఉల్లిపాయలే, ఇంకా అల్లం వెల్లుల్లి ఏం వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి. మీడియం సైజు 3 కానీ 4 కానీ ఉల్లిపాయలు తీసుకొని ఇలా ఉల్లి రుబ్బుకొని ఈ ఉప్పు కారాలన్నీ పెట్టుకుని తడి పెట్టుకుని ఉంచుకున్న కూరలోకి ఈ ఉల్లి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ కూరని మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ అవుతే మీడియం టు సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా రెడీ అవుద్ది. ఎక్కువ వేగక్కర్లేదండి. మనం తినే కర్రీలోలాగా ఎక్కువ వేగక్కర్లేదు. ఒక 5-6 నిమిషాలు వేగిన తర్వాత ఇలా రెడీ అవుద్ది కదా. అప్పుడు మీరు కేజీ మాంసానికి 1/2 లీటర్ నీళ్ళు పోసుకోండి. 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని, మంచినీళ్ళు పోసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టి మళ్ళీ ఒక 6-7 నిమిషాలు ఉడికించండి. ఉడికిస్తే ఇలా రెడీ అయిపోద్ది. మనం లేత మటన్ తీసుకున్నాం కనుక తొందరగానే కుక్ అయిపోద్దండి. దీనికి కుక్కర్ గట్టా ఏం పెట్టకండి. నార్మల్గా గిన్నెలోనే వండుకోండి. కుక్కర్లో వండింది ఇలా మెత్తగా అయిపోతుంది మటన్. ఇది చక్కగా ఇక్కడే కుక్ అయిపోయిందండి. ఇలాగ ఎక్కువ జ్యూస్ రావాలన్నమాట. ఇలా దీన్ని మటన్ పొరిటి అంటారన్నమాట. చాలామందికి తెలుస్తుంది. ఇలాగ పొరిటి చేసుకున్న తర్వాత మటన్ని సెపరేట్ చేసుకోవాలి. జ్యూస్లో నుంచి మటన్ని సెపరేట్ చేసుకొని ఈ జ్యూస్ వేరేగా, మటన్ వేరేగా ఉంచుకోవాలి మనం. ఇలా వండుకున్న పొరిటి అండి అట్టుల్లో కానీ అదే పుల్లట్లు వేసుకుంటాం కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుందండి. అయితే మటన్ జ్యూస్ వేరు చేసుకున్నాం కదా, ఉడికిపోయిన మటన్ ముక్కలు. ఇప్పుడు ఎందులో అయితే పులావ్ చేసుకోవాలో ఆ గిన్నె పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం సెపరేట్ చేసుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదండి, కూర వండుకున్న కూరలను సెపరేట్ చేసుకున్నవి అవి 2 బ్యాచ్లుగా కొంచెం కొంచెంగా వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు వేయించుకోవాలండి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పైన చిన్న పొరలా వస్తుందన్నమాట, గోల్డెన్ కలర్ రెడ్గా వస్తుందన్నమాట వేగిన మటన్. అలాగ మటన్ అంతా చక్కగా వేయించుకోవాలి. మొత్తం 2 బ్యాచ్లుగా మటన్ వేయించుకొని తీసి వేరే బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి అదే ఆయిల్లోని చిన్న ఉల్లిపాయలు 7-8 ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకుందామండి. అవి వేగుతుండేటప్పుడు ఇప్పుడు మటన్ మనం వేయించాం కనుక అలాగా అంటుకున్నట్టు వచ్చింది. దానివల్ల ఏమీ ప్రాబ్లం రాదండి. బియ్యం గట్ట ఏమీ మాడవు. ఒక 5 ఎండుమిరపకాయలు, కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఇదంతా ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేగుతుండగా కడిగినవి కేజీ బియ్యం తీసుకున్నానండి. అంటే కేజీ మటన్కి కేజీ బియ్యం తీసుకున్నాను. ఇవి ముందుగానే మటన్ అది రెడీ అవ్వడానికి ముందే కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న సోనా మసూరి రైసేనండి. ఇప్పుడు ఇవి చక్కగా నూనెలోని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గుజ్జుతో పాటు ముక్కలు వేయించాం కనుక అడుగు పట్టుకున్నట్టుగా ఉన్నది, కానీ దానివల్ల బియ్యం మాడడం కానీ ఏం జరగదండి. మీకు ఒకవేళ అలాగ ఇష్టం లేకపోతే వేరే కడాయిలోని ఈ బిర్యానీ తాలింపు పెట్టుకోండి. ఓకేనండి, ఈ పులావ్ తాలింపు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడేమో బియ్యం వేగుతున్నప్పుడే ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయిందాక బియ్యాన్ని మరి కొంతసేపు వేయించుకుందాం. ఏదైనా మీడియం నుండి సిమ్లో పెట్టుకొని బియ్యం వేయించుకుంటే 15-20 నిమిషాల పాటు బియ్యం వేగుతాయండి. అలా వేగుతునేటప్పుడే మనం 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, ఈ కేజీ బియ్యానికి ఒక పెద్ద స్పూన్ నిండా ఉప్పు పడుతుందండి. అలాగే పులావ్ మసాలా 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్లు మనం తినే కారాన్ని బట్టి 1.5 స్పూన్ అయినా వేసుకోవచ్చు, 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే. ఇలా ఈ మసాలాలు వేసి
బియ్యాన్ని క్రంచీగా వేయించుకోవాలి. ఇలా క్రంచీగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మటన్ ఉడికినప్పుడు గొజ్జు సెపరేట్ చేసుకున్నాం కదండి జ్యూసు, ఆ జ్యూస్ని బియ్యంలో వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని 1 నిమిషం 2 నిమిషాలు ఉడికేసరికి ఈ జ్యూస్ అంతా కూడా బియ్యాన్ని పీల్చుకుంటాయి. పీల్చుకున్న తర్వాత మనం 1 కేజీ బియ్యానికి 2 లీటర్ల వాటర్ పెట్టుకోవాలి. మీరు గ్లాసుల్లో కొలుచుకుంటే డబల్ చూసుకొని పెట్టుకోండి. వేడి నీళ్ళు పోసుకొని అంత బాగా కలిపి కొంచెం వాటర్ రుచి చూడండి, ఉప్పు మసాలాలు అన్నీ సరిపోలేవో చూసుకోండి. ఇప్పుడు ఇలాగ అంతా కలిపిన తర్వాత మటన్ వేసేయాలి. మటన్ వేసి అంత బాగా కలుపుకొని మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని కుక్ చేస్తే 7 నిమిషాలు 8 నిమిషాలు అయ్యేసరికి ఇలా కుక్ అవుద్దండి. చూసారు కదా, ఇక్కడ పైకి అంతా నూనె అంతా తేలిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని చక్కగా మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మళ్ళీ ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు అలా వదిలేయాలి. వదిలిన తర్వాత మూత తీసి చక్కగా ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకొని ఇంకా ఈ కొత్తిమీర వేసి దమ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి అంతా బాగా కలిసినట్టు కలుపుకొని చక్కగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ బియ్యానికి బాగా పట్టుకుంటాయండి. పట్టుకొని మంచి టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం నూనెలోని మటన్ వేయించాం కనుక అదే నూనెలో బియ్యం వేసాము. అలాగే బియ్యం అన్నీ వేగిపోయిన తర్వాత ఆ గొజ్జు వేసి ఉడికించాం కనుక మటన్ తక్కువ ఉన్నా బియ్యం ఎక్కువ ఉన్నా కానీ పులావ్ మంచి రుచితో వస్తుంది. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుందండి ఈ మటన్ పులావు. దీన్ని చల్లగా రైతాతోటి లేకపోతే మటన్ వండుకునేటప్పుడు తీసుకునే పురిటితోటైనా తినొచ్చు. మీ ఇష్టం, మనం ఎలా తిన్నా పర్వాలేదు. అంతేనండి ఈ మటన్ పులావ్. మా రాజు స్టైల్లో చేసే ఈ మటన్ పులావ్ రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.